తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 12,782 మంది సర్పంచ్ పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రెండవ దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచ్, 38,350 వార్డు సభ్యుల పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 415 గ్రామ సర్పంచ్, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో 5 గ్రామాల్లో 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 2 గ్రామాల్లో 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. ఇవి పోను మిగిలిన పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 2,489 మందిని ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా నియమించారు. 40,626 బ్యాలెట్ పత్రాలను ఎన్నికలకు వినియోగిస్తున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,769 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఎలా కొనసాగుతున్నాయి? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి 2 గంటలు అవుతుంది. 7 గంటలకు ప్రారంభమైన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ 1 గంట వరకు కొనసాగబోతోంది. ముఖ్యంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మొదటి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ జరగబోతోంది. చివరి విడత డిసెంబర్ 17వ తేదీన జరగబోతోంది. జిల్లాల్లో ఉన్నటువంటి మండలాలను ఎంపిక చేసుకొని 3 విడతలుగా పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,000కు పైగా అంటే 12,782 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తోంది. వీటిని 3 విడతలుగా నిర్వహించేందుకు సిద్ధమైంది. మొదటి విడత పోలింగ్ వచ్చింది. మొదటి విడతలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగానే పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇప్పుడు రెండో విడత కూడా అదే విధంగా సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ ఉంది కాబట్టి ఈ 2 గంటల లోపు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక 2 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. 2 గంటల తర్వాత ఈ రోజే ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికీ కసరత్తులు పూర్తి చేసింది. ముఖ్యంగా రెండో విడత పోలింగ్ లో భాగంగా ఇప్పటికే మొత్తం 415 గ్రామ పంచాయతీ సర్పంచులతో పాటు అదేవిధంగా 8,307 వార్డుకు సంబంధించిన వార్డు సభ్యుల పదవులు కూడా ఏకగ్రీవమయ్యాయి. ఇక 5 గ్రామాల్లో 108 వార్డులో నామినేషన్లు రాలేదు. ఇక అదే విధంగా మొత్తం రెండో విడతకు సంబంధించి 4,333 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు అదేవిధంగా 38,350 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు ఈ రోజు జరగబోతున్నాయి. అదే విధంగా ఈ రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా మొదటి దశలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. కాబట్టి మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుందని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఇప్పుడు రెండో దశ పోలింగ్ లో ఏ పార్టీ అంటే సాధారణంగా అధికార పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ రెండో దశ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని ఆ పార్టీ అంచనా వేస్తుంది. ఇక ఇప్పటికే మొదటి దశలో ఏకగ్రీవాలు జరిగాయి, రెండవ దశలో కూడా ఏకగ్రీవాలు జరిగాయి. కాబట్టి ఏకగ్రీవమైన పంచాయతీల్లో ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీకి
ఏకగ్రీవమైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎక్కువ స్థాయిలో పంచాయతీలు ఏకగ్రీవమయ్యే విధంగా చూడాలంటూ నేతలకు, కింది స్థాయి నేతలకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ వైపుకి ఎక్కువ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక చివరి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 17వ తేదీన జరగబోతున్నాయి. ఆ రోజు జరిగే చివరి దశ ఎన్నికలతో తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. ఇక త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.